ఫ్రెండ్స్, తాజ్మహల్లో 200 సంవత్సరాల పాటు తెరవకుండా ఉన్న గదులు ఉన్నాయని మీకు తెలుసా? వాటిలో ఒక గదిని తెరిచిన తర్వాత ఏం జరిగింది? అసలు ఏం జరిగిందో తెలుసుకుంటే మీరు ఖచ్చితంగా హిందువుగా పుట్టినందుకు గర్వపడతారు. ఈ వీడియోని చూసిన తర్వాత హిందూ ధర్మాన్ని వ్యతిరేకించేవారు ఒక్కరు కూడా ఉండరు. నాసా సైంటిస్టులు తాజ్మహల్లో 200 సంవత్సరాల వరకు మూతపడి ఉన్న గదిని తెరిచారు. ఆ గదిలో బయటపడిన వస్తువులను చూసి సైంటిస్టులు కూడా చాలా ఆశ్చర్యపోయారు. రాజ్ కిషోర్ అనే ఒక ఇండియన్ రీసెర్చర్ ఆధారాలతో సహా నిజాన్ని నిరూపించాడు. ప్రాచీన కాలంలో తాజ్మహల్ ఉండే ప్రదేశంలో శివుడి మందిరం ఉండేదా? నిజంగానే ఆ శివుడి మందిరాన్ని ధ్వంసం చేసి తాజ్మహల్ని నిర్మించారా? ఒకవేళ ఇది అబద్ధమైతే తాజ్మహల్లోని గదులు వందల సంవత్సరాలుగా ఎందుకు తెరవలేదు? ఆ గదులలో మన హిందూ ధర్మానికి సంబంధించిన సాక్ష్యాలు ఉన్నాయా? లేదా ఆ గదులలో ఏదైనా ఖజానా దాగి ఉందా? ఈరోజు ఈ వీడియోలో తాజ్మహల్కి సంబంధించిన రహస్యాలు మీకు చెప్తాను. ఆ రహస్యాలను తెలుసుకోవడం కోసం వీడియోని ఎండ్ వరకు చూడండి. ఫ్రెండ్స్, ఈ ఘటన ద కంప్లీట్ తాజ్మహల్ అనే పుస్తకంలోనిది. ఈ పుస్తకాన్ని ఎబ్బా కోచ్ అనే మహిళ రాసింది. ఆమె ఈ పుస్తకంలో తాజ్మహల్కి సంబంధించిన 22 గదుల గురించి చాలా డీటెయిల్గా చెప్పింది. తాజ్మహల్ ఉండే ప్రదేశంలో ఇంతకుముందు శివుడి మందిరం ఉండేది. షాజహాన్ దాన్ని ధ్వంసం చేసి ఆ ప్రదేశంలో తాజ్మహల్ని నిర్మించాడు. ఎప్పుడైతే రాజ్ కుమార్ ఈ పుస్తకాన్ని చదివాడో వెంటనే అతను తాజ్మహల్ చరిత్ర గురించి తెలుసుకోవాలనుకున్నాడు. అతను శివుడి భక్తుడు. దానితో పాటు అతను సైన్స్ని కూడా నమ్ముతాడు. రాజ్ కుమార్ అలహాబాద్ హైకోర్టులో ఒక పిటిషన్ వేశాడు. ఆ పిటిషన్లో అతను తాజ్మహల్లో ఉన్న 22 గదులను తెరవాలని కోర్టుని రిక్వెస్ట్ చేశాడు. తాజ్మహల్లో ఉన్న రహస్యాలను బయటకు చెప్పాలని అనుకున్నాడు. ఆ గదులను తెరిచినప్పుడు ఎన్నో రహస్యాలు బయటపడతాయని రాజ్ కుమార్ భావించాడు. అసలు తాజ్మహల్లోని 22 గదులను ఎందుకు మూసేశారు? రాజ్ కుమార్ తాజ్మహల్ని చూసినప్పుడు దాని గోడలను బాగా పరిశీలించాడు. తాజ్మహల్ని పరిశీలించినప్పుడు రాజ్ కుమార్ ఎన్నో అద్భుతమైన విషయాలు కనిపెట్టాడు. అతను తాజ్మహల్ గోడలపైన మన హిందూ ధర్మానికి సంబంధించిన ఎన్నో గుర్తులు ఉన్నాయని చెప్పాడు. అతను చెప్పినట్టుగానే చాలా గోడలపైన తామర పువ్వుల గుర్తులు ఉన్నాయి. అసలు నిజానికి తామర పువ్వుకి ముస్లిం ధర్మానికి ఏ సంబంధం లేదు. అలాంటప్పుడు ఆ గోడలపైన తామర పువ్వు చిహ్నాలు ఎందుకున్నాయనే ప్రశ్న రాజ్ కుమార్ని ఆలోచనలో పడేసింది. దీనితో పాటు తాజ్మహల్లోని ఎర్రరాళ్ల డిజైన్లో పాముల ఆకారాలు ఉన్నాయి. ముస్లిం ధర్మానికి పాములకు కూడా ఏ సంబంధం లేదు. చాలామంది వీటిని ఆధారాలుగా చూపుతూ తాజ్మహల్ ప్రేమ కట్టడం కాదని, అది ఒక శివుడి మందిరమని చెప్తున్నారు. కానీ ఆ 22 గదుల రహస్యమేంటి? దీనికి సమాధానం తెలుసుకోవడం కోసం రాజ్ కుమార్ హైకోర్టులో పిటిషన్ వేశాడు. మరోవైపు హిందూ మహాసభ సభ్యులు ఆనందంలో ఉన్నారు. అందరికీ మిఠాయిలు పంచుతున్నారు. ఎందుకంటే వాళ్ళందరూ ముందు నుంచే తాజ్మహల్ని ఒక గొప్ప ఆలయమని చెప్తున్నారు. హిందూ మహాసభలోని పెద్ద నేతలు తాజ్మహల్ పట్ల వేసిన ఈ పిటిషన్ మన విజయానికి మొదటి అడుగు అని చెప్పారు. 22 గదుల రహస్యాలు బయటపడిన తర్వాతే ఈ వివాదం ఆగిపోతుంది. కానీ నిజాన్ని ఎంత దాచిపెట్టాలని ప్రయత్నించినా కూడా ఏదో ఒక రోజు అది ఖచ్చితంగా బయటపడుతుంది. 2022లో వినోద్ కౌశల్ అనే ఒక వ్యక్తి చాలా ఉత్సాహంతో తాజ్మహల్ని చూడడానికి వచ్చాడు. అక్కడి దృశ్యాలను చూసి వినోద్ చాలా ఆశ్చర్యపోయాడు. తాజ్మహల్ చూడడానికి చాలా అందంగా ఉంటుంది. వాస్తుకలకి ఇదొక గొప్ప ఉదాహరణ. సూర్యకాంతి పడగానే ఇది ఎంతగా మెరుస్తుంది అంటే దాని ముందు లైట్ వెలుగు కూడా చాలా తక్కువగా కనిపిస్తుంది. వినోద్ అక్కడి గోడలను చూసినప్పుడు వాటిపైన హిందూ ధర్మానికి చెందిన ఎన్నో గుర్తులు కనిపించాయి. ఒకవేళ ఇది ముస్లిం కట్టడమైతే దీనిపైన హిందూ ధర్మానికి సంబంధించిన చిహ్నాలు ఎందుకున్నాయి? నిజానికి వినోద్ ఒక సైన్స్ స్టూడెంట్. అతను తాజ్మహల్ వెనుకున్న రహస్యాన్ని తెలుసుకోవాలనుకున్నాడు. అందుకనే అతను అక్కడ పరిశోధన చేయడం మొదలుపెట్టాడు. మరోవైపు ఆగ్రాలో కొన్ని గొడవలు జరుగుతున్నాయి. దానివల్ల పోలీసులు అందరూ కూడా ఆ గొడవలను జరగకుండా ఆపడం కోసం బయలుదేరారు. దీన్నే అవకాశంగా భావించి వినోద్ తాజ్మహల్ బేస్మెంట్కి వెళ్ళిపోయాడు. అతనికి అక్కడ 22 గదులు కనిపించాయి. కానీ ఆ 22 గదులు కూడా తాళాలు వేసి ఉన్నాయి. నిజానికి తాజ్మహల్లో ప్రతి చోటు తెరిచే ఉంటుంది. కానీ ఈ 22 గదులు ఎందుకు తెరవలేదని వినోద్ మనసులో సందేహం ఏర్పడింది. అతను ఏదో ఒక విధంగా కనీసం ఒక గదినైనా తెరవాలనుకున్నాడు. ఆ సమయంలో తాజ్మహల్ బేస్మెంట్లో వినోద్ తప్ప ఎవరూ లేరు. అతను ఒక తాళాన్ని విరగ్గొట్టి 88 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారి గదిని తెరిచాడు. అక్కడ దృశ్యాలు చూసి వినోద్ చాలా ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే ఆ గది లోపల హిందూ ధర్మానికి సంబంధించిన ఎన్నో విగ్రహాలు ఉన్నాయి. ఆ గదిలో ఉన్న పరిస్థితులను చూస్తుంటే
అది ఒక హిందూ మందిరంలాగా కనిపిస్తుంది. ఫ్రెండ్స్, నిజంగానే మందిరాన్ని ధ్వంసం చేసి తాజ్ మహల్ని నిర్మించారని వినోద్ భావించాడు. కానీ వినోద్ మాత్రం చాలా భయపడుతూ ఉన్నాడు. ఎందుకంటే అతను పోలీసులకు కూడా తెలియకుండా బేస్మెంట్కి వచ్చాడు. అతని మీద పోలీస్ కేసు పడుతుందని అతను అనుకున్నాడు. వెంటనే అతను గదిని మూసేసి మళ్లీ తాళం వేశాడు. తిరిగి వెనక్కు వచ్చేశాడు. కానీ అతను నిజాన్ని తన కళ్లతో చూశాడు. కేవలం ఒక్క గదిలోనే హిందూ ధర్మానికి సంబంధించిన ఆధారాలుంటే మిగిలిన 21 గదులలో ఇంకెన్ని ఆధారాలుంటాయని వినోద్ ఆలోచిస్తూ ఉన్నాడు. కొన్ని రోజులకి వినోద్ న్యూస్ పేపర్లో ఒక న్యూస్ చూశాడు. ఆ న్యూస్లో రాజ్ కుమార్ అనే రీసెర్చర్ తాజ్ మహల్లోని 22 గదులను తెరవడానికి పిటిషన్ వేశాడనే సమాచారం ఉంది. కానీ హైకోర్టు ఆ పిటిషన్ను రద్దు చేసింది. అప్పుడే ఒక అద్భుతమైన సంఘటన జరిగింది. వినోద్ ఏ కాలేజీలో అయితే సైన్స్ స్టూడెంట్గా చదువుతున్నాడో అదే కాలేజీలో రాజ్ కుమార్ ప్రొఫెసర్గా జాయిన్ అయ్యాడు. వినోద్ రాజ్ కుమార్ని కలిసి తాను తాజ్ మహల్లో బేస్మెంట్లో చూసిన విషయాలను చెప్పాడు. దీన్ని తెలుసుకున్న వెంటనే రాజ్ కుమార్ సందేహం నిజమని అనిపించింది. అప్పటి వరకు అతనికి కేవలం ఆ 22 గదులపైన సందేహం మాత్రమే ఉండేది. కానీ వినోద్ చెప్పినది విన్న తర్వాత అది నిజమని నమ్మాడు. అతను వినోద్ చెప్పిన మాటలు విని మళ్లీ 22 గదులను తెరవడానికి హైకోర్టులో మళ్లీ పిటిషన్ వేశాడు. పిఎన్ ఓక్ అనే చరిత్రకారుడు రాసిన పుస్తకంలో తాజ్ మహల్ గురించి కొన్ని విషయాలు చెప్పాడు. ప్రాచీన కాలంలో తాజ్ మహల్ ఉండాల్సిన చోట ఒక శివుడి మందిరం ఉండేది. ఇక్కడ హిందువులు శివుడిని పూజించేవారు. కానీ ఎప్పుడైతే షాజహాన్ ఈ మందిరాన్ని చూశాడో వెంటనే అతను ఈ మందిరాన్ని ధ్వంసం చేసి ఇక్కడ ఒక అద్భుతమైన కట్టడాన్ని నిర్మించాడు. సరిగ్గా ఇదే విధంగా జ్ఞానవాపి మందిరాన్ని ధ్వంసం చేసి దాని అవశేషాలపైన జ్ఞానవాపి మసీదును నిర్మించాడు. ఈ విషయాలన్నీ పిఎన్ ఓక్ రాసిన పుస్తకంలో క్లియర్గా ఉన్నాయి. పిఎన్ ఓక్ ఇతనొక చరిత్రకారుడు, దానితో పాటు ఒక గొప్ప సైంటిస్ట్ కూడా. తాజ్ మహల్ పైన ఉన్న ఎన్నో గుర్తులను చెరిపేశారు. ఇంకొన్ని గుర్తులు ఇప్పటికీ తాజ్ మహల్ గోడలపైన కనిపిస్తాయి. తాజ్ మహల్ గదిలోని ఆ మందిరానికి సంబంధించిన వస్తువులు శివలింగాలను దాచిపెట్టారని ఓక్ తన పుస్తకంలో చెప్పాడు. ఇప్పటికీ ఆ 22 గదులను ఇంకా ఎవరూ తెరవలేదు. దీంతో పాటు ఇతను ఒక అద్భుతమైన ప్రశ్నను అడిగాడు. అదేంటంటే, ఏ ముస్లిం కట్టడానికి కూడా మెహల్ అనే పేరుండదు, కానీ తాజ్ మహల్ పేరులో మాత్రం మెహల్ ఉంది. ఇది ఎలా సాధ్యం? ఈ ప్రశ్నకి ముస్లింలు కూడా సమాధానం చెప్పలేకపోతున్నారు. నిజానికి తాజ్ ఇంకా మెహల్ అనే పదాలు సంస్కృత భాషకు చెందిన పదాలు. దీనితో పాటు తాజ్ మహల్లోని పాలరాళ్లపైన దాదాపు 108 కలశ చిత్రాలు కనిపిస్తాయి. మన హిందూ ధర్మంలో కూడా 108 సంఖ్యను చాలా పవిత్రంగా భావిస్తారు. గొప్ప గొప్ప సైంటిస్టులు కూడా తాజ్ మహల్ని తేజో మహాలయ మందిరమని చెప్తున్నారు. తేజో మహాలయ మందిరంలో మహాదేవుడు ఉండేవాడు. తాజ్ మహల్ దక్షిణంలో ఒక పాత పశువుల కూడా ఉంది. అందులో ఆవులను ఉంచుతారు. ముస్లింల కట్టడాలలో గోశాల ఉండడం అసాధ్యం. ఈ సాక్ష్యాలన్నీ తాజ్ మహల్ ప్లేస్లో ప్రాచీన కాలంలో శివుడి మందిరం ఉండేదని నిరూపిస్తున్నాయి. నిజంగానే తాజ్ మహల్ మహాదేవుడి తేజో మహాలయం. దాన్ని ధ్వంసం చేసి షాజహాన్ తాజ్ మహల్ని నిర్మించాడు. ఇప్పటికీ బేస్మెంట్లో ఉన్న 22 గదులను తెరిస్తే శివలింగాలు దొరికే అవకాశాలుంటాయి. హిందూ ధర్మానికి సంబంధించిన ఎన్నో సాక్ష్యాలు దొరుకుతాయి. ఈ విషయాలని రాజ్ కిషోర్ చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నాడు. తాజ్ మహల్లోని 22 గదులు తెరవడం పైన వివాదం ఇప్పటికీ జరుగుతూనే ఉంది. మహాదేవుడి కృప ఉంటే నిజం త్వరలోనే బయటకు వస్తుంది. తాజ్ మహల్ చరిత్ర బయటపడుతుంది. ఫ్రెండ్స్, తాజ్ మహల్లోని 22 గదులలో ఏముండొచ్చని మీరు అనుకుంటున్నారు? మాకు కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా చెప్పండి. ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.